వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మ చెప్పిన కథలకు స్వాగతం. ఈనాటి కథ ఫలించిన యుక్తి. కళింగ రాజ్యాన్ని ప్రశాంతవర్మ పరిపాలించేవాడు. అతను చాలా దైవభక్తి కలవాడు. సాధువులను మునులను పూజించేవాడు. దానిని ఆసరాగా తీసుకొని అనేక మంది దొంగ సాధువులు కూడా అతని పూజలు అందుకొని సత్కారాలు పొందేవారు. ప్రశాంతవర్మకు రాజపురోహితునిపై నమ్మకం, గౌరవం ఉండేది. ఆయనేది చెబితే అది చేసేవాడు. ఆయన చెప్పిన పని గురించి, మంచి చెడ్డలను గురించి అస్సలు ఆలోచించేవాడు కాదు. రాజపురోహితుడు అంటే రాజుకు అంత మూఢభక్తి. రాజపురోహితుడు, ఆ రాజ్య ప్రధానమంత్రి శివవర్మ ఇద్దరూ మంచి మిత్రులు. ఇరువురూ కలిసి మహారాజు గారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని అధికారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. చట్టం పేరుతో ప్రధానమంత్రి, దైవం పేరుతో పురోహితుడు ఆ రాజ్య ప్రజలను దోచుకోసాగారు. తమను ఎదిరించిన వారిని నిర్దాక్షిణ్యంగా శిక్షించేవారు. ఒకరోజు మహారాజు సభ తీరి ఉండగా ఒక నూనె గానుగలో పనిచేసే వ్యక్తి, ఒక ధనవంతుడు రాజుగారి సభకు వచ్చారు. గానుగలో పనిచేసే అతని చేతులు నూనె కారుతూ ఉన్నాయి. అతని రెండు చేతులు జోడించి, మహారాజా, ఈయన ఒక వడ్డీ వ్యాపారి. ఇతని వద్ద నేను ఒక బంగారు కడియాల నుంచి 100 రూపాయలు అప్పుగా తీసుకున్నాను. ఆ తరువాత నేను వడ్డీతో సహా అప్పు తీర్చాను. నా బంగారు కడియాన్ని ఇవ్వమని అడిగితే, బంగారు కడియాన్ని ఇవ్వలేదు సరికదా, అసలు అప్పే తీర్చలేదని అంటున్నాడు. నాకు తమరే న్యాయం చెప్పాలి అని అన్నాడు. మంత్రిగారు గానుగ వ్యక్తితో, నీవు అప్పు తీర్చినట్లుగా ఏదైనా సాక్ష్యం ఉందా అని అడిగాడు. దానికి గానుగ వ్యక్తి లేదు అని సమాధానం చెప్పాడు. అప్పుడు మంత్రి ఆ వడ్డీ వ్యాపారిని చూస్తూ, అతను నీ అప్పు తీర్చిన మాట వాస్తవమేనా అని అడిగాడు. దానికి వడ్డీ వ్యాపారి, ఇతను నాకు ఒక్క వరహా కూడా ఇయ్యలేదు, ఇంకా నయం, నా దగ్గరున్న సంచిలోని ధనమంతా తనదే అనలేదు అని వ్యంగ్యంగా జవాబిచ్చాడు. రాజపురోహితునికి బాగా తెలిసినవాడు వడ్డీ వ్యాపారి. ఆ విషయం మంత్రిగారి చెవిలో చెప్పాడు. మంత్రిగారు వెంటనే తీర్పు చెప్పాడు. ఇతని దగ్గర తగిన సాక్ష్యం లేనందువల్ల ఇతని మాటలు మేము నమ్మటం లేదు. కావున వడ్డీ వ్యాపారికి ఇవ్వవలసిన అప్పును తీర్చిన పిదప బంగారు కడియాన్ని తీసుకోవచ్చు అని మంత్రి తీర్పు చెప్పాడు. ఆ తీర్పును విన్న వ్యాపారి ముఖంలో ఆనందం వెలిగింది. గానుగ వ్యక్తి తన కష్టార్జితం పోయినందున ఆవేదన పడ్డాడు. సభలో ఉన్న వారెవరూ మాట్లాడలేదు. ఇదంతా గమనిస్తున్న సభలోని కేశవుడు అనే వ్యక్తి ముందుకు వచ్చి, మహారాజా, మీరు అనుమతిస్తే గానుగ వ్యక్తి తన అప్పును తీర్చినట్టుగా సాక్ష్యం చూపించగలను అని అన్నాడు. రాజపురోహితుడికి, మంత్రిగారికి ఆ మాటలకు కోపం వచ్చింది. మహారాజు శివకేశవుడికి అనుమతి ఇచ్చాడు. కేశవుడు వడ్డీ వ్యాపారి వద్దనున్న డబ్బు మూటను తీసుకున్నాడు. రాజభటుల చేత ఒక వెడల్పాటి పాత్రను తెప్పించాడు. దాని నిండుగా నీరు పోయించాడు. ఆ నీటిలో సంచిలోని వరహాలను పోశాడు. అందరూ అతను చేస్తున్న పనిని గమనిస్తున్నారు. కొంతసేపటికి నీటిపై నూనె తెట్టులాగా తేలింది. దానిని మహారాజు గారికి చూపిస్తూ, చూశారా మహారాజా, నీటిపై తేలుతున్న నూనె చుక్కలు, గానుగ వాని చేతి నిండా నూనె అంటుకొని ఉన్నది. అతను తన చేతితో ఇచ్చిన వరహాలకు కూడా నూనె అంటుకొని ఉన్నది. సంచిలోని వరహాలు నీటిలో మునిగినప్పుడు వాటికి అంటుకున్న నూనె తెట్టులాగా తేలింది. కాబట్టి ఈ వరహాలనే గానుగ వడ్డీ వ్యాపారికి ఇచ్చిన తన అప్పు తీర్చాడు. అంతకన్నా సాక్ష్యం ఏం కావాలి మహారాజా అని అన్నాడు. మహారాజు వడ్డీ వ్యాపారిని గద్దించి అడిగాడు. దాంతో వడ్డీ వ్యాపారి తన తప్పు ఒప్పుకొని గానుగ వ్యక్తికి ఇవ్వవలసిన బంగారు కడియాన్ని అతనికి ఇచ్చాడు. ఇదంతా చూస్తున్న సభలోని వారంతా సంతోషించారు. గానుగ వ్యక్తి కేశవుడిని మెచ్చుకున్నాడు. ఇదే మంచి సమయమని కేశవుడు మంత్రిగారు చేసే దుర్మార్గాలను మహారాజుకు వివరించి చెప్పాడు. మంత్రి ప్రజలను ఎలా పీడిస్తున్నది, రాజ్యాన్ని ఎలా కొల్లగొడుతుంది చెప్పాడు. దానితో ప్రజలు కూడా ధైర్యం తెచ్చుకొని తమకు మంత్రి వల్ల జరిగిన అన్యాయాలను బహిరంగపరిచారు. ఇదంతా వింటున్న మహారాజుకు మంత్రిపై కోపం అధికమై అతనికి తగిన శిక్ష విధించాలనుకున్నాడు. తనకు మిత్రుడైన మంత్రిని రక్షించాలనుకున్నాడు పురోహితుడు.
మహారాజును శాంతింపచేసి, మంత్రి అసలు నేరం చేశాడో లేదో దైవాన్ని అడుగుదాం మహారాజా అన్నాడు. రాజపురోహితుని మాటలకు మహారాజు ఎదురు చెప్పలేక సరే అన్నాడు. దేవి విగ్రహం ముందు హోమగుండం ఏర్పాటు చేశాడు రాజపురోహితుడు. ఏవేవో పూజలు చేశాడు. 2 కాగితాలపై ఏదో వ్రాసి వాటిని ఉండలా చుట్టి ఒక పళ్ళెంలో పెట్టి దేవి విగ్రహం ముందు పెట్టాడు. తరువాత మహారాజు వైపు చూస్తూ, మహారాజా, ఈ 2 కాగితాలపై ఒక దాని మీద మంత్రి దోషి, అతని తలని నరకండి అని, 2వ దానిపై మంత్రి నిర్దోషి, అతనిని వదిలేయండి అని వ్రాశాను. వీటిలో ఏదో ఒక దానిని కేశవుడు తీసి దానిలో ఉన్నది చదివి చెబుతాడు. దానిలో ఉన్నది దేవి ఆజ్ఞ. ఆమె ఆజ్ఞను మనమంతా ఆచరించాలి అని రాజపురోహితుడు అన్నాడు. మహారాజు అందుకు అంగీకరించాడు. మంత్రి, పురోహితుడు ఇద్దరూ సంతోషించారు. ఆ 2 కాగితాలపై మంత్రి నిర్దోషి అని రాసి ఉన్నదనే విషయం మంత్రికి తెలుసు. అందుకని ధైర్యంగా మహారాజుతో, మహారాజా, దేవి ఆజ్ఞ ప్రకారం నేను దోషినైతే నా తల నరికించండి, లేకపోతే నాపై అసత్య ప్రచారం చేసిన కేశవుడి తల నరకించండి అని మంత్రి అన్నాడు. కేశవుడు ఆలోచించాడు. దీనిలో ఏదో మర్మం ఉన్నదని తెలుసుకున్నాడు. వీటిలో ఏ కాగితం తీసినా మంత్రి నిర్దోషి అనే వస్తుంది. అతడు తన తల ఎగిరిపోతుంది. 2ని తీసి చూపుదామంటే రాజుగారు అంగీకరించరు. ఇలా ఆలోచించగా అతనికి ఒక చక్కని ఉపాయం తట్టింది. పళ్ళెంలోని ఒక కాగితం ఉండను తీసి దేవికి నమస్కరిస్తూ ఆ కాగితం హోమగుండములో పడేటట్లుగా జారవిడిచాడు. కేశవుడు వెంటనే, క్షమించండి మహారాజా, పొరపాటు నా కాగితం చేజారిపోయింది. అయినా పర్వాలేదు, పళ్ళెంలో మిగిలిన కాగితం చదివితే విషయం తెలిసిపోతుంది అని 2వ కాగితాన్ని తీసి మడతలు విప్పి అందులోని విషయాన్ని పైకి చదివాడు. దానిలో మంత్రి నిర్దోషి, అతనిని వదిలేయండి అని ఉంది. ఆ మాటలు విన్న మంత్రి ముఖం విచ్చుకుంది. అంతలోనే కేశవుడు, మహారాజా, నేను తీసిన మొదటి కాగితంలో విషయం దీనికి వ్యతిరేకంగా ఉంటుంది కదా అంటే మంత్రి దోషి, అతని తల నరకండి అని ఉంటుంది అని అన్నాడు. మహారాజు కూడా ఆ విషయాన్ని అంగీకరించాడు. రాజపురోహితుడు, మంత్రి తమ పథకం పారనందుకు బాధపడ్డారు. దేవి ఆజ్ఞను మీరటం రాజ్యానికి అరిష్టం అంటూ వరలోని తన ఖడ్గంతో మంత్రి తలను నరికాడు. రాజపురోహితుడు భయంతో పారిపోయాడు. రాజ్యానికి పట్టిన పీడ వదిలినందుకు ప్రజలంతా సంతోషించారు. ఇదండి ఈనాటి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.